మనం ఎప్పుడైతే 10th పాస్ అవుతామో అప్పటి నుండి ఓ పెద్ద లూప్‌లో పడి స్టడీస్ అన్నీ కంప్లీట్ చేసి ఇంట్లో వాళ్ళు చెప్తున్నారని ఇంటర్వ్యూకి వెళ్తే వాడు రిక్వైర్డ్ స్కిల్స్ లేవని దొబ్బేయమంటాడు. సరే అని నానా కష్టాలు పడి అమీర్పేట్‌కెళ్ళి ఓ మంచి స్కిల్ నేర్చుకొని జాబ్ కొడితే అప్పుడు మొదలవుతుంది అసలు కథ. అప్పుడప్పుడే జాబ్ చేస్తూ మన ఫస్ట్ సాలరీ రాగానే పార్టీలు, జీవితంలో ఏదో సాధించామనే ఆనందం, ఫ్యామిలీ మొత్తాన్ని నేనే చూసుకుంటానని ధైర్యం ఇలా వస్తుందో లేదో అలా జాబ్‌లో 1-2 మంత్స్ గడవగానే ప్రతి వీక్‌లో సండే కోసం ఎదురు చూడటం, జాబ్ టెన్షన్స్ భరించలేక రోజు భారంగా గడవడం, ఇవన్నీ వదిలేసి వెళ్దామంటే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అండ్ కమిట్మెంట్స్ అడ్డొస్తాయి. ఇలా ఓ మిడిల్ క్లాస్ కొడుకు అన్నీ తెలిసి ఏమి చేయలేక ఎన్నో గొప్ప ఆలోచనలు, ఆశలు ఉన్నా ప్రయత్నించలేకపోతున్న నాలాంటి ప్రతి ఒక్కరికి నేను ఇచ్చే 3 సజెషన్స్. అందులో నెంబర్ 1, మీరు కనుక జాబ్ చేస్తున్నట్టయితే ఈ థింగ్స్ ఆలోచించడం మానేయండి. మీ బాస్ దగ్గర గుడ్ ఇంప్రెషన్ ఉండాలని అండ్ అలా ఉంటేనే ప్రమోషన్స్ వస్తాయని, జీవితంలో ఎదుగుతామని భ్రమ నుండి బయటకు రండి. ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం ఒకటి ఉంది. మీరు ప్రజెంట్ ఉన్న జాబ్ నుండి ఏదో ఒక రోజు రీప్లేస్ అవుతారు. నేను రీప్లేస్ అవ్వను, నాకు గుడ్ స్కిల్స్ ఉన్నాయి అండ్ మంచి కనెక్షన్స్ కూడా ఉన్నాయి అని అనుకోకండి. ఎందుకంటే నీకంటే ముందు ఉన్న ఆయన జాబ్ వదిలేయడం వల్లే కదా నీకు జాబ్ వచ్చింది. నువ్వు ఒక ప్లేస్లో ఉన్నావు అంటే దాని అర్థం అక్కడ ఇంకొకడు వెళ్ళాడని. ఈ చిన్న లాజిక్ గుర్తుపెట్టుకుంటే లైఫ్ మొత్తం అర్థమైపోతుంది. సో డోంట్ లవ్ ద కంపెనీ, లవ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. ఎప్పుడు కూడా మనం వర్క్ చేస్తున్న కంపెనీ మీద ఎక్కువ లవ్ ఉండద్దు. నువ్వు చేయాల్సిందల్లా స్కిల్ అప్గ్రేడ్ చేసుకోవడం, నిన్నటి కంటే ఈ రోజు బెటర్ అవ్వడం. దీని ఆపర్చునిటీస్ వాటంతట అవే వస్తాయి. అండ్ ఇందులో నేను ఇచ్చే సెకండ్ టిప్ ఏంటంటే మనీ మీద మీ పర్సెప్షన్ మార్చుకోండి. మనీ అంటే సాలరీ అనుకోవడం ఆపేయాలి. మనీని టైంతో కనెక్ట్ చేసినప్పుడే మన వాల్యూ పెరుగుద్దని నేను నమ్ముతాను. చాలా మార్పులు గమనిస్తారు. మనీ వెనకాల ఎప్పుడు పడకండి. టైంని అర్థం చేసుకొని కంట్రోల్ చేయగలిగితే అది అన్నింటినీ నీ ముందు పెడుతుంది. అండ్ నేను చెప్పే థర్డ్ పాయింట్ ఏంటంటే మీరు చేసే పని మీద గ్రాటిట్యూడ్తో ఉండండి. మీ మీద మీకు అండ్ మీకు హెల్ప్ చేసిన వాళ్ళ మీద గ్రాటిట్యూడ్తో ఉండండి. ఓవరాల్గా నాకైతే ఒకటి బాగా అర్థమైంది. అదేంటంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ పెంచుకోవాలి. అది మన లైఫ్లో పర్సనల్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి పనికొస్తుంది. అండ్ ప్రొఫెషనల్ లైఫ్లో మనకు డబ్బులు వచ్చేదే మార్కెట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం వల్ల. ఈ 3 విషయాలు మీతో పంచుకుందామని ఈ వీడియో చేశాను. అండ్ మీరు ఈ వీడియో ఇక్కడ దాకా చూస్తుంటే, నా పేరు కార్తిక్. ఈ ఛానల్లో ఇక ముందు మన హీలింగ్ జర్నీని స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. మీకు మీ లైఫ్లో నేను చెప్పిన ఏ పాయింట్ అయినా కనెక్ట్ అవుతే కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అండ్ ఈ ఛానల్లో ఇది నా ఫస్ట్ వీడియో. ఏమైనా సజెషన్స్ ఉంటే చెప్పండి. ఇలాంటి లైఫ్కి సంబంధించిన ఎన్నో డిస్కషన్స్ మనం కంటిన్యూ చేద్దాం. అది మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఫ్యామిలీలో సబ్స్క్రైబ్ బటన్ నొక్కి జాయిన్ అవ్వండి. అంటిల్ దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Bye for now.